గో బ్యాక్ మార్వాడి కమ్ బ్యాక్ తెలంగాణవాది మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నట్టు మన వ్యాపారాన్ని మనం సాధించుకోవాలంటూ పెద్ద ఉద్యమమే చెలరేగింది. చినికి గాలి దుమారంలాగా మారిన ఈ వివాదానికి విద్యార్థి సంఘాలు మేధావి వర్గాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. మార్వాడీలను ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో స్థానిక వ్యాపారులే ఉండరు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ నెల 22న తెలంగాణ బంద్కు ఓయూజేఏసీ పిలుపునివ్వడంతో సమస్య మరింత పెద్దదైంది. గో బ్యాక్ మార్వాడి తెలంగాణలో రగులుతున్న కొత్త ఉద్యమం. డబ్బు కావరం చూపిస్తే మా ఉద్యమ సత్తా చూపెడతామంటున్నారు గో బ్యాక్ యాక్టివిస్టులు. నిజానికి మార్వాడి కమ్యూనిటీకి వ్యాపారం తప్ప ఇంకేది తెలియదు. వారు వ్యాపారం చేస్తే తప్పు పట్టేవారే లేరు. కానీ ఇతర వ్యాపారాలను దెబ్బతీయాలని చూడడం వల్లే అసలు సమస్య అంటున్నారు ఈ ఉద్యమకారులు. ఎక్కడైనా ఊరు విస్తరిస్తుంది అంటే చాలు ముందు వారే వ్యాపారాలు మొదలు పెడతారు. మిగిలిన షాపుల కన్నా పెద్ద షాపులు ప్రారంభిస్తారు. ఇతర వ్యాపారుల కన్నా తక్కువ ధరకే సరుకులు అందిస్తారని కూడా ఆరోపిస్తారు. అంతేకాదు తాము చెల్లించే అద్దె ఇతర షాపుల కన్నా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది కూడా వ్యాపారంలోని మెళుకువనే. సరుకులు తక్కువకు ఎందుకు ఇస్తున్నారు అంటే తమ కమ్యూనిటీకి చెందిన వారి కంపెనీల నుంచి చౌకగా కొంటారు. అదే కంపెనీలో వేరే వ్యాపారులు వెళ్తే అధిక ధరలో అమ్మేస్తారని మండిపడుతున్నారు. అటు కంపెనీలు లాభపడుతున్నాయి, కానీ ఇటు స్థానిక వ్యాపారులు మాత్రం దెబ్బతిని కొత్తగా వచ్చిన మార్వాడి వ్యాపారం భారీగా పెరుగుతోందని ఇదే తెలంగాణలో అతిపెద్ద సమస్య అంటున్నారు స్థానిక వ్యాపారులు. ఒక్కసారి మార్వాడి వచ్చి తన వ్యాపారాన్ని సుస్థిరం చేసుకున్నాడంటే ఆ ఊర్లో తమ బంధువులు స్నేహితులను కూడా తీసుకొచ్చి మరికొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తారు అన్న బాధను కూడా వినిపిస్తున్నారు ఈ గో బ్యాక్ ఉద్యమకారులు. ఇప్పుడు ఈ ఉద్యమానికి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు కూడా మద్దతిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మరికొందరు నేతలు కూడా మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బతకడానికి వచ్చిన మార్వాడీలు స్థానిక వ్యాపారులను దెబ్బతీయడం దారుణమంటున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మార్వాడి సమస్యల పరిష్కారాల పేరుతో మేధో చర్చ నడిచింది. పృథ్వీరాజ్, ప్రొఫెసర్ హరగోపాల్, చారి, నందిని సిద్ధారెడ్డి, తెలంగాణ విఠల్, తెలంగాణ శ్యామ్ హాజరయ్యారు. జీవనోపాధి కోసం వచ్చిన మార్వాడీలతో సమస్య లేదని, ఇక్కడి అవకాశాలను దోచుకుంటాం, ఇక్కడి సంపదలను దోచుకుంటామని చూస్తున్న మార్వాడీలను మాత్రమే వదిలేదన్నారు. ఇక్కడ బిజినెస్ లను మొత్తం కంప్లీట్ గా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడ పైసలు మొత్తం ఇల్లీగల్ గా వాళ్ళు చేసేటువంటి దందాలు మొత్తం చాలా మాక్సిమం 90% ఇల్లీగల్ దందాలే. వాళ్ళ మీద కేసులు కూడా మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ చూసినా గానీ బిజినెస్ లో జరుగుతున్నటువంటి 2 నంబర్ దందాలు మొత్తం ఈ బయటికి వెళ్ళి వచ్చినటువంటి మార్వాడి, గుజరాతీ వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి దీని మీద కట్టడి చేసి ఈ తెలంగాణ సంబంధించినటువంటి చిరు పేద వ్యాపారులు, కుల వృత్తులను కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము ఇక్కడ ఈ సమావేశం నిర్వహించాం. ఈ కార్యక్రమంలో అనేక తీర్మానాలు చేశారు. గుజరాతీ, మార్వాడీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బయట రాష్ట్రాల వారు పెడుతున్న వ్యాపారాల్లో 89% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. స్థానికులకు వ్యాపార రక్షణ చట్టం చెయ్యాలి. తెలంగాణ యేతరులు ఇక్కడ భూములు కొనకుండా చట్టం చెయ్యాలంటూ తీర్మానించారు. ఇక గుజరాతీ సంస్కృతిని తిరస్కరిస్తూ తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలంటున్నారు. గుజరాత్, రాజస్థాన్ వ్యాపారులకు సహాయ నిరాకరణ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇక్కడ గ్రామాల దాకా ఒకవేళ ఈ వ్యాపార వర్గం వెళ్ళిపోతే అప్పుడు ఈ చిన్న గ్రామంలో ఉండే వ్యాపారస్తులు ఏమవుతారు అనేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక వాళ్ళు ఇవాళ మాకేమైనా రక్షణ కల్పించాలి, పెద్ద పెట్టుబడి నుంచి మాకేమైనా ప్రొటెక్షన్ కావాలండి. ఇంకెప్పుడు అటు ఓయూజేఏసీ కూడా గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి మద్దతునిస్తోంది. మార్వాడి షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయవద్దంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 22వ తేదీన బంద్కు పిలుపునిచ్చారు ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి. దీని మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల బీసీలు కులవృత్తులు పోతున్నాయి. ఇప్పుడు పద్మశాలి కావచ్చు, కంసాలి కావచ్చు, మరియు ఇతర బీసీల కులవృత్తులు ఏమున్నాయి అవన్నీ పోతున్నాయి. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కులవృత్తులలో మొత్తం వాళ్ళే బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. మార్వాడీలు ఇమ్మీడియట్ తెలంగాణ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి. మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ఉద్దేశించుకొని మేము ఈ నెల 22 నాడు మేము తెలంగాణ బంద్ను ప్రకటిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనడం బాధాకరమంటున్నారు ఆ కమ్యూనిటీకి చెందిన వారు. సికింద్రాబాద్ లో పార్కింగ్ విషయంలో జరిగిన ఘటన ఆధారంగా ఒక వర్గాన్ని మొత్తం బాధ్యులు చేయడం సరికాదన్నారు పూజా అగర్వాల్. చిన్న కొట్లాటను పెద్దది చేసి ఆ కమ్యూనిటీని వేరు చేయడం కరెక్ట్ కాదన్నారు. స్థానికులు పనిచేయడానికి వస్తే మీ షాపులలో పెట్టుకుంటారా? అవును, అరే ఎందుకు పెట్టుకోం? మా దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. బేసిక్ ఏం కావాలా, వర్క్ చేయాలా, అది మన ఉద్దేశం. ఎవరైతే ఏంటి, ఎక్కడ కొత్త గల్లీ పడ్డ ఫస్ట్ వెళ్ళి మార్వాడీలో ఒక షాప్ పెడతారు అన్నటువంటి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు అది మాకు ఏమంటారు, 4 సైడ్గా కాంటాక్ట్స్తో దొరికితే పెట్టేసుకుంటాం, తెలియకపోతే ఎలా పెడతాం చెప్పండి. నాదొకటే రిక్వెస్ట్ భయ్యా, చేర్లుగా పట్టుకొని మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఇక్కడ మనం ఉండేది గ్రోత్ కోసం. మనం కలిసిమెలిసి అందరూ ఒకటే లాగా ఉండాలి, కానీ ఈ కొట్లాటలు ఎందుకు భయ్యా మనకు?
మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అయితే ఇప్పట్లో ఆగేటట్లు లేదు. ఇప్పుడు తెలంగాణలోని పల్లెలకు కూడా చేరింది ఈ ఉద్యమం. మార్వాడి కమ్యూనిటీనే ముందుకు వచ్చి ప్రకటన చేయకపోతే ఇది మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది.